బ్రేకింగ్ చూస్తున్నాం. పేదోడికి ఉన్న పెద్ద కళ తనకంటూ సొంతిల్లు నిర్మించుకోవడమే. ఎండొచ్చినా వానొచ్చినా చలేసినా రక్షణ కావాలన్నా ఒక గూడు ఉండాల్సిందే. ప్రభుత్వాలు మారితే తమ సొంతింటి కళ నెరవేరుతుంది అనుకున్నారు. తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటే కష్టాలు తీరుస్తారనుకున్నారు. ఎంతో ఆశగా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ఎప్పటిలాగే పేదోడి కళ కలగానే మిగిలిపోయింది. వస్తుందనుకున్న ఇల్లు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు రాని పేదల బాధ వర్ణనాతీతం. ఇక తన ఇల్లు కూలిపోయే ప్రమాదకర స్థితిలో ఉందన్నారు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం మర్రిపల్లిగూడానికి చెందిన విజయలక్ష్మి. ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తారని మొదటి విడత లిస్టులో పేరు ప్రకటించి తరువాత తన పేరు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో విడత వస్తుందో రాదో చెప్పలేమని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటే ఉండాలని, లేకపోతే వెళ్లిపోవచ్చని నాయకులు చెప్పారని వాపోయారు. ములుగు జిల్లా కేంద్రంలోని చిర్రా స్వరూప అనే నిరుపేద గిరిజన మహిళ ఇందిరమ్మ ఇంటి కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకోగా తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని వాపోయారు. లక్ష్మి, ఇల్లు రాలేదు, నాకు ఇంత నీడ కూడా లేదు, చెట్టు కింద ఉన్నట్టుగా ఉన్నాం. రెండో విడత కూడా నమ్మకం లేదట వచ్చేది. లాస్ట్ 10-15 ఇండ్లు ఉన్నాయి వచ్చేటి, అందులో పెడతాం అమ్మ అని అన్నారు. అందులో కూడా లేదంటారు. ఫస్ట్ పేరు వచ్చింది ఆల్రెడీగా, వీళ్ళకి ఎందుకు అన్నట్టుగా తీసేసింది. నాకు ఇల్లు కావాలి. ఇల్లు అంటే అపార్ట్మెంట్ తీసుకొని అందులో డబుల్ బెడ్రూమ్ అంటారు. నాకు ప్రభుత్వం మారితే బతుకులు మారతాయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేశామని ఇందిరమ్మ ఇళ్లు రాకపోవడంతో మహబూబాబాద్ జిల్లా కొత్తపేట ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో ఇందిరమ్మ ఇళ్లు కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా అసలు పేదవాడికి ఇల్లు దక్కడం లేదన్నారు. గ్రామంలో ఉన్న రాజకీయ నేతలు కమిటీ పేరుతో ఇల్లు దోపిడీ చేస్తున్నారని, వాళ్లకు అనుకూలమైన వాళ్లకే ఇల్లు ఇచ్చి అసలైన లబ్ధిదారులను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు గ్రామ ప్రజలు. అయితే మేము ఇల్లు కోసం మేము చాలా సార్లు ఎప్పటి నుంచో పెడుతూనే ఉన్నామండి. మేము ఇబ్బందుల పాలై ఎన్ని రోజుల బట్టి ఇబ్బందుల పాలు ఉన్నాం. నేను నా భర్త గడ ఆరోగ్యం బాగాలేకుంటుంది. మా ఆయనగడ పక్షవాతం వచ్చింది, నా గడ పక్షవాతం వస్తే హైదరాబాద్ తీసుకుపోయారు. మేము చాలా ఇబ్బందులలో ఉన్నాం. అయితే మా ఇల్లు గడ కొంచెం బాగలేకుంటుండి మరి ఆ రేకుల ఇల్లులో గడ మా అల్లుడు మేము అందరం కలిసి అలానే ఉంటున్నాం. మా అల్లుడు గడ బాగలేకుంటున్నా గడ మా అల్లుడు వద్దన్నా గడ మేము అలానే తోసేసుకుని అలానే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు అయినా కూడా మాకు గుడిసె లేదనండి, మాకు ఎంత ఇబ్బంది పడతాను అని నేను పోయి అడుగుతున్నాడు కదమ్మా, మాదేమీ లేదు, మరి 5 సభ్యులను ఎన్నుకున్నారు, 5 సభ్యులలోనే మరి పేర్లు వాళ్ళని పోయి మీరు కనుక్కోండి అమ్మా అని అన్నారు. నాకు ఇల్లు లేదండి. నా 2 పిల్లగాళ్ళు కూడా నేనే చదువుకుంటానండి. 10 పిల్లగాళ్ళు చదువుకుంటాను సార్. నాకు ఇల్లు లేదండి. నేను 10 పిల్లగాళ్ళు చదువుకుంటాను. నాకు ఇల్లు కూలిపోయి 2 దమ్ములు లిస్ట్ వచ్చిందని పోయి 2 దమ్ములు లిస్ట్ వచ్చిన పోతే నాకు ఇల్లు రాలేదు, ఏం రాలేదండి. ఇదే నా పరిస్థితి. మీకు వందనాలు. నా పేరు భీమ్లా, మా అమ్మ పేరు సర్వజ్ఞ. మాకు ఇందిరమ్మ పథకం అని ఫస్ట్ పేరు వెళ్ళిందని చెప్పారు. చెప్పినాక మాకు ఇల్లు వస్తుందేమో అనుకున్నాం. తర్వాత ఏమో మాకు ఇల్లు ఎందుకు రాలేదని అడిగితే మీ అమ్మ ఏజ్ వారు మీకు అది ఇదని ఇవ్వమని చెప్పారు. నేను నా భర్త వదిలిపెట్టిపోయి 8 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడే వచ్చి బతుకుతున్నాను నేను. నాకు 2 చిన్న పిల్లలు. మా ఇల్లు చూస్తే గుడిగా ఇట్లా ఉంది, కూలీలాగా ఉంది. ఇక హనుమకొండ జిల్లా పరకాల కేంద్రంలో పెద్దరాజుపేటకు చెందిన నక్కా శ్రీలత, సిఎస్ఐ కాలనీకి చెందిన మడికొండ ప్రవీణ్ గత ప్రభుత్వంలో గృహలక్ష్మి పథకం కింద మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మధ్యలోనే ఆగిపోయాయని వాపోయారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేస్తే వాటిని రద్దు చేసి రాజకీయ నాయకులు వాళ్ల అనుచరులకు ఇళ్లు ఇప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము గృహలక్ష్మి వస్తుంది అనుకుంటే చిన్న రేకుల షెడ్ ఉంటే అది ఇప్పుకొని ముగ్గు పోసుకుంటామని 2 రోజులు లేట్ అయినందుకు మాది అప్పుడు ఆన్లైన్ చేయలేదు. ఇల్లు ఇప్పుకున్నాక ముగ్గు పోసుకున్నాక మీరు ఆన్లైన్ కాదేదమ్మా అంటే మేము పిల్లర్స్లకు పొక్కలు తీసుకున్నాక కదా అమ్మ మీది ఆన్లైన్ కాలేదు, అక్కడ ఆన్లైన్ అయినాక తర్వాత చెప్తామని అన్నాక మేము పిల్లర్స్ పొక్కలు మొత్తం తీసుకున్న బాబతి పిల్లలకి అడ్డం పడతారని మేము తెచ్చుకున్న సామాన్తో పిల్లర్స్ నిలబెట్టినాం. ఆ భూమిలో నిలబెట్టినందుకు ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా మీకు అవకాశం లేదంటారు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఇల్లు కూలగొట్టుకొని ఇల్లు కట్టుకోవడానికి గత ప్రభుత్వంలో ఇచ్చిన మంజూరైన ఇల్లును కాదని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాకు ఇల్లు మంజూరు చేయకుండా వాళ్ళే వాడుకోవడం వల్ల నాకు ఇల్లు ఇవ్వడం కుదరదని లీడర్లే చెప్పడం వల్ల నాకు ఇల్లు మంజూరు కాలేదు. గత ప్రభుత్వంలో నేను ఇల్లు కూలగొట్టుకొని ఇంతెత్తు పిల్లర్లు లేపుకొని ఉండడం వల్ల 2,000 కట్టుకుంటూ ఆటో నడుపుకుంటూ నా జీవనం సాధించుకుంటున్నా.
ముగ్గురు ఆడపిల్లలు పట్టుకొని నేను కిరాయి కట్టుకుంటూ ఉంటుంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు ఇల్లు రాదు అనే వల్ల నా పరిస్థితి ఏం కావాలి, తల్లిదండ్రులు లేని నేను ఏం చేయాలో ఎవరికి చెప్పాలో ఏం తోచక నా పరిస్థితి ఇట్లున్నది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. పట్టణ శివారులో కేటాయించిన ఇళ్లను అప్పగించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో గృహ సముదాయాల వద్ద బైఠాయించారు. ఎంపీ ఎమ్మెల్యే చేతుల మీదుగా తాళాల అప్పగింత ఉంటుందని ప్రకటించి మళ్లీ వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించారు. నిరుపేదలకు నిరాశ్రయులకు ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్పిందని, కానీ ఆ ఇళ్లు కార్యరూపం దాల్చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా కలెక్టర్ వచ్చి పరిశీలించినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కమిటీల పేరుతో తమ పేరు తొలగించారని వాపోతున్నారు. తమకు ఇప్పటికైనా న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వాలు మారితే తమ తలరాత మారుతుందనుకున్నామని, కాంగ్రెస్ సర్కార్ వచ్చాక పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలి పని చేసుకునే తమలాంటి నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలని వేడుకుంటున్న బొమ్మల గ్రామానికి చెందిన పోతన కుటుంబ సభ్యుల వద్ద నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చడానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లనైతే మొదటి ఫేజ్గా ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ప్రతి నియోజకవర్గానికి అలాట్మెంట్ చేశారు. ఇప్పటికే అలాట్మెంట్ కాపీలను కూడా అందించారు. కానీ చాలామంది నిరుపేదలు ఇంకా మాకు ఇల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు కట్టుకునే స్తోమత ఉన్న వారికి మొదటి విడతలో అందించామన్నట్టు అధికారులు, ఇటు కాంగ్రెస్ నేతలు, ఇందిరమ్మ ఇండ్లు కమిటీ సభ్యులు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా నిరాశ్రయులుగా ఇల్లు లేని అనేక మంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు మాకు ఇల్లు కేటాయించాలి అని చెప్పేసి మొరపెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని బొమ్మెర గ్రామంలో ఉన్నాము. ఒక నిరుపేద ఒంటరి మహిళ ఇల్లు చూస్తున్నాము. ఆమె స్వంత ఇల్లు లేకపోవడంతో రేకులు వేసుకొని ఇలా నిరాశ్రయులుగా ఉంది. ఇలాంటి మహిళలను ప్రభుత్వం ఆదుకోవాలని అయితే అనేక సందర్భాలలో కమిటీల సభ్యులు కూడా చర్చించుకున్నారు. ఇక ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆమె వితంతువు, అదేవిధంగా ఒంటరి మహిళ ఒక నిరాశ్రయులుగా ఒక ఇంట్లో ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ యొక్క గాలి దుమారం వచ్చినా, వర్షం వచ్చినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా ఉంది. ఇలాంటి మహిళలకు, ఇలాంటి పేదలకు ఇల్లు కేటాయించాలి అని ప్రధాన డిమాండ్ ఉన్నప్పటికీ కూడా కొంత స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి చర్చలు జరిగాయి అనేది లోతుగా తెలియదు. కానీ ఇక్కడ వీళ్ళకైతే ఇందిరమ్మ ఇల్లు రాలేదు అనేది అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ముందు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏం పేరు మీ పేరు? నా పేరు ఏలేంద్ర. ఇల్లు వచ్చిందా ఇందిరమ్మ ఇల్లు? నాకు ఇల్లు రాలేదు సార్. ఎందుకు అప్లై చేశారు? అప్లై చేసిన, నా భర్త దాన్ని పింఛన్ కూడా వస్తలేదు. నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. నాకు కొడుకులు లేరు, నాకు బిడ్డలు లేరు. ఇక ఈ రేకుల కిందనే వర్షం వచ్చినా, గాలి వచ్చినా దీని కిందనే ఉంటున్నా. ఒక్కదాన్నే ఉన్నా నేను. సత్తన్నతో కూడా చెప్పిన నాకు ఒక్క ఇల్లు ఇవ్వని. ఇది నా పరిస్థితి. మీ భర్త కూడా ఇక్కడ అందరితో తిరిగేది కదా? ఆ కాంగ్రెస్ లో తిరిగేది నా భర్త. డప్పు కొట్టుకుంటే మరీ ఎగురుకుంటే తిరిగేది. కాంగ్రెస్ లోనే తిరిగిండు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు తిరిగిండు. నేను కూడా ఇప్పటికనే ఉన్నా, కాంగ్రెస్ మనిషినే నేను. ఇంతవరకు నాకు ఇల్లు రాలేదు, అట్లా పింఛన్ రాలేదు, ఇల్లు రాలేదు. నాకు ఏ సాయం చేయలేదు. మరి అడిగారా ఎవరు నన్ను అధికారులకు అప్లికేషన్ పెట్టుకున్నావమ్మా ఇల్లు పింఛన్ కావాలని? పెట్టినా, పింఛన్ 2 సార్లు పెట్టినా, ఇల్లుకు 2 సార్లు పెట్టినా. అడిగిన అధికారిని కూడా అడిగితే మరి 2వ విడుదల చూస్తాం అనుకుంటా పోయిండు మొన్న. మరి అది నిజమా అబద్ధమో తెలియదు ఇక ఇంతవరకు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కమిటీ కూడా వేశారు కదా, కమిటీ సభ్యులను కలిసారా మీరు? కాంగ్రెస్ పార్టీలో తిరిగాని అంటున్నారు కదా. నేను ఆడి మనిషిని తిరగలేను, కానీ మొన్ననైతే అడిగితే ఇక ఆయనకు ఏదో నూకేసుకోపోతాడు ఇట్లాంటి చూసి. అంటే బలిసిన వాళ్ళనైతేనేమో కొంచెం భయపడతారు, వాళ్ళ నోరుకో దాని మాటకో భయపడతారు. ఇప్పుడు నేను అనలేను కదా, నేను ఆడి మనిషిని అయితే నాకేం కాసరు లేదు. ఇక ఇట్లాంటివి వాటికి ఫస్ట్ ఇవ్వాలి. అసలు కాంగ్రెస్ మా లాంటి వరకు ఫస్ట్ ఇవ్వాలి. అది ఈ రేకుల కింద ఉంటాను. ఇక అంటే ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ కలెక్టర్ కానీ? మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్తాం, నాకు ఇల్లు కావాలి, నాకు పింఛన్ కావాలని చెప్తాం.
ప్రధాన డిమాండ్స్ అయితే వస్తున్నాయి పేద ప్రజల నుంచి. ఎందుకంటే కొద్ది మందికి మాత్రమే మొదటి విడతగా వచ్చాయి. గత కొన్ని ఏళ్లుగా ఇండ్లు లేకుండా మేము జీవనం సాగిస్తున్నాము, మాలాంటి నిరుపేదలకు అవకాశం కల్పించాలి. అయితే మొదటి విడత ఎంక్వైరీలో కలెక్టర్ వచ్చి స్వయంగా అడిగినా కూడా మాకు కమిటీలో పేరు లేకపోవడంతో మేము ఆవేదనకు గురవుతున్నాము. దానికోసమే అధికారుల చుట్టూ కూడా తిరుగుతున్నాము. ఇప్పటికైనా మాకు కనికరించి ఇల్లు కేటాయించాలని చెప్పేసి ఈ యొక్క బొమ్మెర గ్రామానికి చెందిన బరిగెల పోతన వేడుకుంటున్న పరిస్థితి, అదేవిధంగా ఒంటరి మహిళ వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల తాజా పరిస్థితి.